హలో గాయ్స్, వెల్కమ్ టు కళావతి వంటలు. ఇలా గోరుచిక్కుడుకాయ కర్రీ ఒకసారి చేసి చూడండి, చాలా రుచిగా వస్తుంది. ఈ విధంగా కర్రీ చేసుకుంటే ఒక 4 ముద్దలు ఎక్కువే తింటారు. ఇప్పుడు మనం చిక్కుడుకాయని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అవి రెండు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో మనం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం అందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ అయితే అందులో యాడ్ చేసుకోవాలి. చిక్కుడుకాయ కూర హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఇలా చెంచాతో కలుపుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీసుకొని మరొకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మరొకసారి అయితే మూత పెట్టేసి మరొకసారి తీసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి కారం అయితే యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీరు పొడి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ బాగుంటుందని పచ్చిమిర్చి కారం యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మంచిగా కారం చిక్కుడుకాయకి పట్టేట్లు మంచిగా మిక్స్ చేయాలి. ఇలా చెంచాతో స్లోగా మంచిగా మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీయాలి. ఇలా కర్రీ మెత్తబడిన తర్వాత ఇందులో మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి. సో కొత్తిమీరని అయితే మీరు కూడా స్కిప్ చేయకండి. మరొకసారి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్ వస్తుంది. ఈ విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ స్టైల్లో చాలా చాలా టేస్టీగా వస్తుంది. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.